వెల్కమ్ టు సౌత్ టైల్ కిచెన్. ఇవాళ మనము మన కిచెన్లో ఆంధ్ర స్టైల్ మామిడికాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఓకేనా ఫ్రెండ్స్, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో కూడా చూద్దాం. ఫస్ట్ నేను 1 కేజీ మామిడికాయలు తీసుకున్నాను, చిన్న చిన్న సైజువి. వాటిని అక్కడే కొట్టించుకొచ్చాను. చూడండి, ఇలా శుభ్రంగా కడిగి తుడిచి దీని లోపల ఉన్న టెంకాయ జీడి ఈ మొత్తం శుభ్రంగా తీసేసుకోవాలి. ఉర్నే వచ్చేస్తాయి ఫ్రెండ్స్, ఇది చూడండి, ఇలాగా ఉర్నే వచ్చేస్తాయి. ఇవి తీసేసుకొని వీటిని శుభ్రంగా తుడిచి పక్కన పెట్టాను, కడిగి తుడిచి. దీనికి కావాల్సినవి చిన్నులపాయలు, ఆవాలు, మెంతులు, నూనె, నేను శనగ నూనె తీసుకున్నాను ఫ్రెండ్స్, కారం, సాల్ట్. ఇవి ఎలా తయారు చేసుకోవాలో చట్నీని చూద్దాం మనం ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా కేజీ ముక్కలు తీసుకొచ్చాను, కాయలు తీసుకున్నాను అని. ఈ డబ్బాతో కొలిస్తే నాకు 4 డబ్బాలు వచ్చింది. అదే ఈ 4 డబ్బాలన్నీ ముక్కలకి ఈ గ్లాస్తో, ఈ గిద్ద గ్లాస్తో నేను ఇప్పుడు కారము 4 గిద్దలు పోస్తున్నాను. దీంతో 4 డబ్బాలు కదా, అందుకని 4 గిద్దల కారము. మంచి కలర్ ఉన్నది, కారం ఉన్నది తీసుకోండి ఫ్రెండ్. 1, 2, 3, 4. ఓకేనా ఫ్రెండ్స్, 4 గిద్దల కారం పోసేసాను. ఇప్పుడు 4 గిద్దల కారం పోసుకున్నాం కదా ఫ్రెండ్స్, అట్లాగే ఉప్పు కూడా పోసుకుందాము. అన్నిటి 4 గిద్దలు ఉప్పు. జాగ్రత్తగా చూసేసుకోండి, ఉప్పు మటుకు బాగా ఎక్కువ వేసుకోమాకండి, తగ్గినా పర్లేదు, మళ్ళీ కలుపుకోవచ్చు ఫ్రెండ్స్. 1, 2, 3, 4 గిద్దల ఉప్పు వేసేసుకుందాము. సేమ్ అలానే ఇప్పుడు నేను 4 గిద్దల ఉప్పు, 4 గిద్దల కారం పోసాను కదా ఫ్రెండ్స్, అట్లానే ఈ ఆవాలు కూడా 4 గిద్దల బదులు మనం చేదు వస్తుంది వేపితే, అందుకని దీన్ని వేపకుండానే పచ్చి ఆవాలనే మనం కొలుచుకొని పోసుకుందాము. మిక్సీ గిన్నెలో 3 గిద్దల ఆవాలు, 1, 2, 3. ఒక పాకెట్కి నాకు 3 గిద్దలు ఆవాలు వచ్చేసినాయి. దీన్ని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకొని వద్దాం ఫ్రెండ్స్. అట్లానే చూడండి, మెంతులు కూడాను ఇగోండి, ఒక 3 స్పూన్లు ఉంటాయి ఈ మెంతులు. సువాసనకి మాత్రమే, ఎక్కువ వేసుకోవద్దు ఇంతకన్నాను. ఈ మెంతుల్ని కొంచెం వేపి చల్లారినాక వీటిని కూడా మిక్సీ పట్టి వీటితో పాటు కలిపి నేను మిక్సీ పట్టేసుకొని పౌడర్ చేసుకొని తీసుకొస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. ఇట్లాగా రెడ్ కలర్లోకి వచ్చేలాగా వేపుకున్నాము, మార్చకుండా ఇలా చక్కగా వేపేసుకున్నాము. వీటిని కూడాను చల్లార్చేసి ఈ ఆవాలతో పాటు కలిపి మిక్సీ పట్టేసుకుందాము. కొంచెం మెంతుల్ని మనం మిక్సీ పట్టాలంటే తొందరగా మెత్తగా అవ్వవు, అందుకని ఈ ఆవాలతో చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము చిన్నులపాయలు తీసుకున్నాం కదా, ఇలాగా వేసుకుందాము. చిన్నులపాయలు పాయలుగా ఒలుచుకున్నాయన్నీ. దీన్నేమో ఇలా మిక్సీలో వేసుకున్న కొంచెం చిన్నులపాయలేమో కొంచెం కచ్చా పచ్చాగా వేసుకుందాం. మనకి గ్రేవీ మసాలా అనేది బాగా వస్తుంది, గుజ్జు టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది, అదిరిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి ఇట్లాగా. చూడండి ఫ్రెండ్స్, మెంతుల్ని ఆవాల్ని కలిపి ఇట్లాగా నేను మెత్తగా పౌడర్లా చేసేసుకున్నాను. చూపించాను కదా కొలిచి ఇందాక మీకు 4 గిద్దలని, మొత్తంని ఇందులో వేసేసుకున్నాను. మెంతిపిండి, ఆవపిండి కూడా వేసేసాను. ఇప్పుడు కచ్చాపచ్చ ఇందాక చూపించాను కదా కొంచెం చిన్నులపాయలని, వాటిని కూడా ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకున్నాను. అది కూడా వేసేసుకుందాం మనం.
దీనివల్ల చాలా బాగా వస్తుంది టేస్ట్ అనేది. టేస్ట్ సూపర్ అదిరిపోయిద్ది. ఇలా మొత్తం శుభ్రంగా వేసేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఇలాగా మనం రెబ్బలు తీసి పెట్టుకున్న పొట్టు తీసి పెట్టుకున్నాం కదా ఒలిచి, వీటిని కూడా వేసేసుకుందాం. వీటిని శుభ్రంగా కలుపుకుందాం చక్కగా. వీటన్నింటినీ చక్కగా కలుపుకుందాం. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మామిడికాయ ముక్కలు కొట్టించుకోవచ్చు ఫ్రెండ్స్. నాకైతే ఈ చిన్న సైజు కావాలని కొట్టించుకున్నాను నేను. పిల్లలు కూడా తినడానికి బాగుంటుంది కదా, ముక్క పెద్ద ముక్క అయితే తినరు కదా పిల్లలు. ఈ మొత్తం చక్కగా శుభ్రంగా కలిపేసుకుందాం. మసాలాలు, ఉప్పులు, కారాలు అన్నీ కలిసేటట్లుగా ఈవెన్గా కలుపుకుందాము. ఓకే చూడండి ఫ్రెండ్స్, ఇట్లాగా అన్నీ ఉప్పు, కారం, ఆవాలు, ఆవపిండి, మెంతిపిండి, చిన్నులపాయలు అన్నీ ఇట్లాగా కలిసేటట్లు చూడండి. అన్నీ ముక్కకి పట్టేసినాయి కదా, ఇట్లా మనకు మసాలా కూడా సరిపోయింది ఫ్రెండ్స్. చూడండి చక్కగా ఉంది. ఇందులో మనం చిన్నగా నూనె పోసుకుంటూ కలుపుకుందాము. నేను ఇక్కడ కేజీ నూనె తీసుకున్నాను ఫ్రెండ్స్. కేజీ ముక్కలకి కేజీ నూనె తీసుకున్నాను. చూద్దాము కలుపుకుంటా. నేను పల్లీల నూనె తీసుకున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ కలుపుకుందాము చక్కగా. ఫ్రెండ్స్ ఇదిగోండి, నేను ఆయిల్ పోసేసాను. మొత్తం నాకు 1.5 లీటర్ దాకా ఆయిల్ పట్టింది. ఇలాగ కలుపుకుందాము. నూనె మట్టుకు ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్ ఆవకాయ పచ్చడికి. ఈ మామిడికాయ పచ్చడికి ఆవకాయ మామిడికాయ ఏమైనా అనొచ్చు. మనము ఇందులో మాగాయ పచ్చడి కూడా ఉంటుంది, అది కూడా చూపిస్తాను మీకు నేను. తర్వాత ఈ మామిడికాయ ముక్కల్ని తురిమి కూడా పచ్చడి చేస్తాము. రకరకాలుగా ఉంటాయి. నేను మీకు పచ్చడి వీడియోలు అన్నీ షేర్ చేస్తాను. ఇలా జాగ్రత్తగా కలుపుకొని మనము మొత్తము ఆయిల్ అంతా దీనికి పట్టేలాగా మొత్తం కలిపి ఒక పక్కన జాగ్రత్తగా దీని మీద మూత పెట్టి పక్కన పెట్టాలి ఫ్రెండ్స్. తర్వాత 3 రోజుల దాకా ఊర పెట్టాలి. ఎందుకంటే ఉప్పు, కారం ఇవన్నీ కరగాలి, ఈ ముక్కలకి పట్టాలి కదా, అందుకని. నాకు గుజ్జు కూడా సరిపోయింది చక్కగా. ఆవపిండి, మెంతిపిండి ఇవన్నీను చూడండి. కలర్ కూడా బాగుంది కదా, రెడ్డిష్ కలర్లో ఉంది. ఇంతే ఫ్రెండ్స్, అయిపోయింది మామిడికాయ పచ్చడి. దీన్ని మనం పక్కన పెట్టేసేద్దాము. బాగా కలిపేసాను నేను. ఒక 3 రోజుల పాటు దీన్ని ఊర పెట్టేసేద్దాం. 3వ రోజు తీసి కలిపి జాడీలో పెట్టేసుకోవడమే. నేను మీకు జాడీలో పెట్టేటప్పుడు కూడా చూపిస్తాను ఇది ఎలా ఉంది ఏంటి అనేది. నూనె కూడా వదులుతుంది ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇది మొత్తం చక్కగా ఈ 3 రోజులకి కరిగిపోయి బాగా చక్కగా గ్రేవీ గుజ్జు గుజ్జుగా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మంచి సువాసన వస్తుంది పచ్చడిలో నుంచి. మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నా వీడియోస్ అన్నింటినీ చూస్తూ ఉండండి. మరిన్ని కొత్త కొత్త సమ్మర్ పిక్కల్స్తో మీ ముందుకు వస్తుంటాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఫ్రెండ్స్ ఇదిగోండి, నేను ఆయిల్ పోసేసాను. మొత్తం నాకు 1.5 లీటర్ దాకా ఆయిల్ పట్టింది. ఇలాగ కలుపుకుందాము. నూనె మట్టుకు ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్ ఆవకాయ పచ్చడికి. ఈ మామిడికాయ పచ్చడికి ఆవకాయ మామిడికాయ ఏమైనా అనొచ్చు. మనము ఇందులో మాగాయ పచ్చడి కూడా ఉంటుంది, అది కూడా చూపిస్తాను మీకు నేను. తర్వాత ఈ మామిడికాయ ముక్కల్ని తురిమి కూడా పచ్చడి చేస్తాము. రకరకాలుగా ఉంటాయి. నేను మీకు పచ్చడి వీడియోలు అన్నీ షేర్ చేస్తాను. ఇలా జాగ్రత్తగా కలుపుకొని మనము మొత్తము ఆయిల్ అంతా దీనికి పట్టేలాగా మొత్తం కలిపి ఒక పక్కన జాగ్రత్తగా దీని మీద మూత పెట్టి పక్కన పెట్టాలి ఫ్రెండ్స్. తర్వాత
3 రోజుల దాకా ఊరపెట్టాలి. ఎందుకంటే ఉప్పు కారం ఇవన్నీ కరగాలి, ఈ ముక్కలకి పట్టాలి కదా, అందుకని. నాకు గుజ్జు కూడా సరిపోయింది చక్కగా. ఆవుపిండి, మెంతిపిండి ఇవన్నీను చూడండి. కలర్ కూడా బాగుంది కదా, రెడ్డిష్ కలర్లో ఉంది. ఇంతే ఫ్రెండ్స్, అయిపోయింది మామిడికాయ పచ్చడి. దీన్ని మనం పక్కన పెట్టేసేద్దాము. బాగా కలిపేసాను నేను. ఒక 3 రోజుల పాటు తిని ఊర పెట్టేసేద్దాం. 3వ రోజు తీసి కలిపి జాడీలో పెట్టేసుకోవడమే. నేను మీకు జాడీలో పెట్టేటప్పుడు కూడా చూపిస్తాను ఇది ఎలా ఉంది ఏంటి అనేది. నూనె కూడా వదులుతుంది ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇది మొత్తం చక్కగా ఈ 3 రోజులకి కరిగిపోయి బాగా చక్కగా గ్రేవీ గుజ్జు గుజ్జుగా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మంచి సువాసన వస్తుంది పచ్చట్లో నుంచి. మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నా వీడియోస్ అన్నింటినీ చూస్తూ ఉండండి. మరిన్ని కొత్త కొత్త సమ్మర్ పిక్కల్స్తో మీ ముందుకు వస్తుంటాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఇదిగోండి నేను ఆయిల్ పోసేసాను. మొత్తం నాకు 1.5 లీటర్ దాకా ఆయిల్ పట్టింది. ఇలాగ కలుపుకుందాము. నూనె మట్టుకు ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్ ఆవకాయ పచ్చడికి. ఈ మామిడికాయ పచ్చడికి ఆవకాయ మామిడికాయ ఏమైనా అనొచ్చు. మనము ఇందులో మాగాయ పచ్చడి కూడా ఉంటుంది, అది కూడా చూపిస్తాను మీకు నేను. తర్వాత ఈ మామిడికాయ ముక్కల్ని తురిమి కూడా పచ్చడి చేస్తాము. రకరకాలుగా ఉంటాయి. నేను మీకు పచ్చడి వీడియోలన్నీ షేర్ చేస్తాను. ఇలా జాగ్రత్తగా కలుపుకొని మనము మొత్తము ఆయిల్ అంతా దీనికి పట్టేలాగా మొత్తం కలిపి ఒక పక్కన జాగ్రత్తగా దీని మీద మూత పెట్టి పక్కన పెట్టాలి ఫ్రెండ్స్. తర్వాత 3 రోజుల దాకా ఊర పెట్టాలి. ఎందుకంటే ఉప్పు కారం ఇవన్నీ కరగాలి, ఈ ముక్కలకి పట్టాలి కదా, అందుకని. నాకు గుజ్జు కూడా సరిపోయింది చక్కగా. ఆవుపిండి, మెంతిపిండి ఇవన్నీను చూడండి. కలర్ కూడా బాగుంది కదా, రెడ్డిష్ కలర్లో ఉంది. ఇంతే ఫ్రెండ్స్, అయిపోయింది మామిడికాయ పచ్చడి. దీన్ని మనం పక్కన పెట్టేసేద్దాము. బాగా కలిపేసాను నేను. ఒక 3 రోజుల పాటు తిని ఊర పెట్టేసేద్దాం. 3వ రోజు తీసి కలిపి జాడీలో పెట్టేసుకోవడమే. నేను మీకు జాడీలో పెట్టేటప్పుడు కూడా చూపిస్తాను ఇది ఎలా ఉంది ఏంటి అనేది. నూనె కూడా వదులుతుంది ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇది మొత్తం చక్కగా ఈ 3 రోజులకి కరిగిపోయి బాగా చక్కగా గ్రేవీ గుజ్జు గుజ్జుగా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మంచి సువాసన వస్తుంది పచ్చట్లో నుంచి. మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నా వీడియోస్ అన్నింటినీ చూస్తూ ఉండండి. మరిన్ని కొత్త కొత్త సమ్మర్ పిక్కల్స్తో మీ ముందుకు వస్తుంటాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఇదిగోండి నేను ఆయిల్ పోసేసాను. మొత్తం నాకు 1.5 లీటర్ దాకా ఆయిల్ పట్టింది. ఇలాగ కలుపుకుందాము. నూనె మట్టుకు ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్ ఆవకాయ పచ్చడికి. ఈ మామిడికాయ పచ్చడికి ఆవకాయ మామిడికాయ ఏమైనా అనొచ్చు. మనము ఇందులో మాగాయ పచ్చడి కూడా ఉంటుంది, అది కూడా చూపిస్తాను మీకు నేను. తర్వాత ఈ మామిడికాయ ముక్కల్ని తురిమి కూడా పచ్చడి చేస్తాము. రకరకాలుగా ఉంటాయి. నేను మీకు పచ్చడి వీడియోలన్నీ షేర్ చేస్తాను. ఇలా జాగ్రత్తగా కలుపుకొని మనము మొత్తము ఆయిల్ అంతా దీనికి పట్టేలాగా మొత్తం కలిపి ఒక పక్కన జాగ్రత్తగా దీని మీద మూత పెట్టి పక్కన పెట్టాలి ఫ్రెండ్స్. తర్వాత 3 రోజుల దాకా ఊర పెట్టాలి. ఎందుకంటే ఉప్పు కారం ఇవన్నీ కరగాలి, ఈ ముక్కలకి పట్టాలి కదా, అందుకని. నాకు గుజ్జు కూడా సరిపోయింది చక్కగా. ఆవుపిండి, మెంతిపిండి ఇవన్నీను చూడండి. కలర్ కూడా బాగుంది కదా, రెడ్డిష్ కలర్లో ఉంది.
ఇంతే ఫ్రెండ్స్, అయిపోయింది మామిడికాయ పచ్చడి. దీన్ని మనం పక్కన పెట్టేసేద్దాము. బాగా కలిపేసాను నేను. ఒక 3 రోజుల పాటు తిని ఊర పెట్టేసేద్దాం. 3వ రోజు తీసి కలిపి జాడీలో పెట్టేసుకోవడమే. నేను మీకు జాడీలో పెట్టేటప్పుడు కూడా చూపిస్తాను ఇది ఎలా ఉంది ఏంటి అనేది. నూనె కూడా వదులుతుంది ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు ఇలా ఉంది కదా. ఇది మొత్తం చక్కగా ఈ 3 రోజులకి కరిగిపోయి బాగా చక్కగా గ్రేవీ గుజ్జు గుజ్జుగా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మంచి సువాసన వస్తుంది పచ్చడిలో నుంచి. మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నా వీడియోస్ అన్నింటినీ చూస్తూ ఉండండి. మరిన్ని కొత్త కొత్త సమ్మర్ పికల్స్తో మీ ముందుకు వస్తుంటాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.